నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హోంగార్డు శ్రీనివాసరావు పరామర్శించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. స్వర్గస్థులైన ఎద్దనపూడి గ్రామ నాయకులు ముద్దన వెంకటేశ్వరరావు పరామర్శించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి దేవస్థాన 16వ వార్షికోత్సవం. పలు స్వచ్ఛంద సంస్థ సేవకులకు సత్కారం. వాడివేడిగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేసిన గంగా భవానిపై చర్చ. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వేగంగా జరుగుతుంది. రేపు 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే శనివారం పెన్షన్లు అందజేశారు. ఇందులో భాగంగా రూరల్ మండలంలో రాజాపేట, మురికిపూడి గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్, క్లస్టర్ ఇన్ఛార్జి గంజి శ్రీను, రాజాపేట, మురికిపూడి గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామ తెలుగుదేశం నాయకులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం జరిగిన సమావేశంలో పలు అంశాలపై వాడివేడిగా చర్చ జరిగింది. 7వ వార్డు కౌన్సిలర్ చమిడిగంటి పార్వతి మాట్లాడుతూ తమ వార్డులో రోడ్డు నిర్మాణాన్ని 3 నెలలుగా కోరుతున్నా పని జరగడం లేదని ఆరోపించారు. దీనిపై డిఈ రహీం స్పందిస్తూ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలువబడ్డాయని తెలిపారు. చైర్మన్ రఫాని జోక్యం చేసుకుని ఏప్రిల్లో పనులు జరగాయని డిఈ రహీం చెప్పినప్పుడు కౌన్సిలర్ పార్వతి చెప్పిన పని ఎందుకు చేయలేదని అడిగారు. 52 ఎకరాల్లోని టిట్కో గృహాల్లో ఫ్యాన్లు పంపిణీపై కౌన్సిల్ అధికారులు సమాచారం ఇవ్వలేదని కౌన్సిలర్లు ప్రశ్నించారు. టిట్కో గృహాలు అందరికీ సంబంధించిన విషయమని కనీసం సమాచారం లేకుండా ఫ్యాన్లు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. ఈ విషయంపై కమిషనర్ శ్రీహరి మాట్లాడుతూ ఫ్యాన్ల పంపిణీ తనకు తెలియదని చెప్పారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. కౌన్సిలర్ అడిగినట్టు ఆ వార్డుకి టెండర్లు ఇచ్చాం అధ్యక్ష. కాంట్రాక్టర్కి డబ్బులు రావట్లేదని చెప్పేసి వర్క్ పేమెంట్ పడిన వెంటనే చేస్తా ఉంటారు అధ్యక్ష. ఏప్రిల్లో పడతామని పడలేదు. పేమెంట్ పడిన వెంటనే స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. మీరు అనుకున్న లీకులు ఎవరు ఆపుతున్నారా? మరి ఆ ఒక్క వర్క్ ఎందుకు చేయలేరు? లీకులు అంటే అధ్యక్ష ఎమర్జెన్సీ ఏమంటే వాట్సాప్ లో ఎవరు చేస్తుంది అధ్యక్ష. అది వాటర్ అసలు అది వాగులో పోవడానికి అవకాశం లేదు, పిల్లల్లో రిటర్న్ వస్తున్నాయి, ఎట్టుకోవడానికి అవకాశం లేదు, చూడమని చెప్పారు. గత సంవత్సరం చెబుతూనే ఉన్నారు. తమరేమో అక్కడ కూర్చొని 2వ కౌన్సిలర్ మేడం గారు, 1వ కౌన్సిలర్, 3వ కౌన్సిలర్ అంటారు. మీరు ఎమ్మెల్యే గారు ప్రజల కోసం పనులు చేయడం అంటారు. వారు ఇక్కడేమో పని జరిగేది. ప్రజలంతా గమనిస్తున్నారు అధ్యక్ష. మనం ఏదో మీటింగ్లు పెట్టుకుంటున్నాం, స్వీట్లు తింటున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. ప్రజలంతా గమనిస్తున్నారు, క్వశ్చన్ చేసే పవర్స్ వస్తున్నాయి. ఏం చేస్తున్నారంటే నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకేమైనా అర్థం అవ్వలేదు, నాకు తెలియట్లేదు. నిధులు లేవంటారు, ఫండ్స్ రాలేదంటారు. ఏం జరుగుతుంది అధ్యక్ష మున్సిపాలిటీలో? మరి ఎప్పుడు చేస్తారు మాకు? మీరు ఈ విధంగా పొడిగించుకుంటా పోతే మేము మాత్రం అవసరం మేము నడపని కూడా వర్షాలు పడుతున్నాయి, ఎండాకాలం వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు చెప్తున్నాం మేము మీకు? మండల కేంద్రమైన నాదెండ్లలోని పెదమాలపల్లి చైతన్య నగర్లో నూతనంగా నిర్మించిన ఎఫోఫానియా లూథరన్ దేవాలయం ప్రతిష్టా మహోత్సవం జూన్ నెల 5వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ని చర్చి సంఘ పెద్దలు శనివారం ఆహ్వానించారు. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతి వాడడానికి 15 మంది పర్మనెంట్ ఉద్యోగులు అడ్డంగా బలయ్యారని, వారి జీవితాలు రోడ్డున పడ్డాయని, దీనికి కారణం మాజీ మంత్రి రజనీ, విడుదల గోపి అని 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఆరోపించారు. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వల్లెటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
బేరింగ్ మౌలాలి ఆరోపించిన ఆరోపణలు సరైనవి కాదని, ఉద్యోగి గంగాభవాని చేసిన అవినీతికి మాజీ మంత్రి రజనీ గోపికి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. దీంతో వైఎస్ఆర్సీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. అవినీతి జరగలేదని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి గంటాపదంగా సభలో అనడంతో కౌన్సిల్ సభ దద్దరిల్లింది. సభలో వాదోపవాదాలు జరిగాయి. గోపి గారు చైర్మన్ గారి తిరుమల ఒత్తిడి వల్ల ఇది ఆపేశామని చెప్పి మా దగ్గర ఉంది కాదు. ఈ వర్క్ చేయండి, ఇది చేయండి, ఈ పని చేయండి. అదే ఎమ్మెల్యే గారు చెబుతారు, అదే మినిస్టర్ గారు చెబుతారు. చేయాల్సింది ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, కౌన్సిలర్ లో చెయ్యం. అధికారులు చేస్తారు. ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు, ఆ శాఖాధిపతులు వాళ్ళు చేస్తారు. వాళ్ళ బాధ్యత. అదే కలెక్టర్ నుంచి వచ్చిందండి. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఈ వర్క్ చేయాలని చెబుతారు. మాజీ మంత్రి విడుదల రజనీ ఇంటి వద్ద డ్రైనేజ్ కాలువను మళ్లించడంపై టీడీపీ కౌన్సిలర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలువ మళ్లింపునకు గల కారణాలను స్పష్టం చేయాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ పని జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. కౌన్సిలర్ గంగా శ్రీను లేవనెత్తిన అంశంపై కమిషనర్ స్పందించారు. ఈ డ్రైనేజ్ కాలువ మళ్లింపునకు సంబంధించి సమగ్ర సర్వే చేపిస్తామని హామీ ఇచ్చారు. సర్వే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటానని కమిషనర్ తెలిపారు. అదే ఒకసారి మనకు సర్వే కూడా చేపిస్తాం సార్. చేపిస్తాం ఎప్పుడు చేపిస్తాం, వారం 10 రోజులనే చేపిస్తాం. గవర్నమెంట్ స్థలం కాకపోతే ప్రైవేట్ స్థలంలో కాలువలు పెట్టారు. ఆ విషయం తెలియదు. నేను సర్వే చేపిస్తాం. మీరు కూడా సర్వే చేసేటప్పుడు మీరు కూడా రావచ్చు, చూడొచ్చు. అదేం సీక్రెట్ ఏం కాదు. సర్వేలో క్లియర్ తెలిసిపోతుంది. ఉంది ఆ ఇంట్లో మీరు అది కనీసం నెక్స్ట్ మీటింగ్ అన్నా ప్లేస్ చేస్తారు. కంపల్సరీ సర్వే చేపిస్తాము. ఈ వారంలోని వారం 10 రోజుల్లోని సర్వే లీవ్లో ఉన్నాడు, వస్తాడు ఒక 2-3 రోజులు. వచ్చిన వెంటనే సర్వే చేపిస్తాం. మీరు కూడా సర్వేలో ఎవరైనా చిన్న పెద్ద ఏమైనా కొట్టుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, గొడవలు చేస్తుంటారు. అందులో పెద్ద బిల్డింగ్ ఆడ ఆ బిల్డింగ్ నుంచి కాదని మునిగిపోతున్నాయి. వర్షం నడవాలి కాదు. మేము ప్రతి మీటింగ్ లో చెప్తాను. అంత ముందర ఇల్లు కట్టిన మేము చదువుతూనే ఉంటాము. అంత ముందర పట్టించుకోలేదు. వాళ్ళు తప్పకుండా సర్వే చేపిస్తాము. ఇప్పుడైతే ప్రైమరీ ఎంక్వైరీ ప్రకారం అది ప్రైవేట్ ల్యాండ్ అని తేలింది. కంపల్సరీ సర్వే రేపు సర్వే వచ్చిన వెంటనే సర్వే చేపిస్తాము. పట్టణంలోని తండ్రి సన్నిధి చర్చికి మంచినీరు సరఫరా ఎందుకు ఆపారని మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి టీడీపీ కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు అడగడం జరిగిందని అడిగిన ప్రశ్నకు కమిషనర్ స్పందిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ రిపేరుకు రావడంతో తాత్కాలికంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వివరించారు. కేవలం ఒక్కరోజు మాత్రమే నీటి సరఫరాలో ఇబ్బంది కలిగిందని, సమస్యను త్వరగా పరిష్కరించామని ఆయన తెలిపారు. అయితే ఈ త్రాగునీటి సమస్యను కొందరు రాజకీయం చేసి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుపై బురద జల్లే ప్రయత్నం చేశారని కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు కౌన్సిల్ సమావేశంలో ఆరోపించారు. చిన్నపాటి సాంకేతిక సమస్యను భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆయన తెలిపారు.
మేము కూడా నాన్ ఫౌండేషన్లో మేము క్లియర్ చేస్తాం. నేను కమిషనర్ గారు నీళ్ళు లేవు అన్నారంట. నేను కమిషనర్ గారు డోన్ చేశాను. రోజు డోన్ చేసి ఏం చెప్పారంటే చదువుగా ట్రాన్స్ఫార్మర్ నిలబడిపోతుంది. ఇక్కడ మన ఫిల్టర్ బాయ్ గారు కూడా ట్రాన్స్ఫార్మర్ శ్రీనివాసం ఒక్కరోజు నాపింది. రేపు రాత్రి మీరు మామూలుగానే పట్టకపోయి అన్నారు. ఇది కావాలని తండ్రి సన్నిధికి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, అది కావాలని శాసనసభ్యులు పుల్లాగా గారు ఆ విధంగా దాంట్లో కమిషనర్ గారు తప్పేం లేదు. మున్సిపల్ కార్యాలయంలో అవినీతి జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలను మున్సిపల్ చైర్మన్ రఫాని తీవ్రంగా ఖండించారు. శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం వాదోపాంలో మధ్య దద్దరిల్లింది. ఈ సందర్భంగా చైర్మన్ రఫాని మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతికి తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన దైవసాక్షిగా ఖురాన్పై ప్రమాణం చేసి తాను నిష్కల్మషంగా ఉన్నానని తెలిపారు. అవినీతి తనకు తెలిసి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కావాలనే కొంతమంది దురుద్దేశంతో నాపై ఆపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రఫాని అన్నారు. అవినీతిలో తన పాత్ర లేదని చైర్మన్ ఉద్ఘాటించారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని, దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమని బెల్లు కొట్టి సభను ముగించారు. సమావేశంలో ఎజెండాలోని 21 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. చాలా బాధతో చెబుతుంది. ఒక పేపరు పట్టుకొని ఎవరో రాశారు, చైర్మన్ మాజీ మంత్రి అది ఇదని చెబుతున్నారు. దైవసాక్షిగా నాకు 10 రోజులు రుణాలు తెలియదు. దైవసాక్షిగా ఖురాన్ మీద ప్రమాణం చేసి చెబుతుంది. ఆ కమిషనర్ రాసిన సంగతి నాకు తెలియదు. ఒకటి. రెండవది, ఇక్కడే ఉన్నాడు ఆర్ఓ, ఇదే స్థానంలో ఉన్నాడు ఆర్ఓ. ఒక్క నిమిషం రండి ఆర్ఓ గారు. ఏం చెప్పాను అప్పుడు మీకు? ఏం చెప్పాను? మీరందరూ కూర్చొని దాని మీద చేయండి. గోవిందరావు గారికి మీ అందరికీ నేను సజెషన్ ఇచ్చానా లేదా? మేనేజర్ గారికి మీకు దాన్ని రెక్టిఫై చేయమన్నానా? మసి మాట్లాడిగా చేయమన్నానా? వాస్తవం చెప్పండి. మీరు కూడా ముస్లిం ప్రమాణం చేశారు. దాన్ని సాల్వ్ చేయమన్నానా? ఇంకేమైనా చెప్పానా? గంగా భవాన్ని చేసిన దాన్ని సాల్వ్ చేయమన్నానా? దాన్ని దాపెట్టమన్నానా? అంతవరకు వాస్తవంగా ఖురాన్ మీద ప్రమాణం చేస్తారుగా. శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజని, విడుదల గోపి హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వలేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక అవుట్సోర్సింగ్ సిబ్బంది చేసిన తప్పుకు మాజీ మంత్రి విడుదల గోపికి ఏం సంబంధం లేదని అధికారులు చూసుకోవాలని వ్యాఖ్యానించారు. దానికి పాత నాయకులకు ఎటువంటి సంబంధం లేదని వాదించారు. ప్రైవేట్ ఉద్యోగి ఆమె ఏం చేస్తుందని ప్రజాప్రతినిధులు చూడరు. అది అధికారుల బాధ్యత. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఎడ్లపాడు మండలంలోని పుట్టకోట గ్రామంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్కూల్లో ఉన్న 180 మంది విద్యార్థులకి 3 బ్లాక్స్లో టాయిలెట్స్ నిర్మాణం కొరకు స్కూల్ డెవలప్మెంట్ కోసం 10,20,000 రూపాయలు శనివారం బహుకరించారు. ఈ కార్యక్రమాన్ని మద్ది లక్ష్మయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత మద్ది వెంకటేశ్వరరావు, మద్ది లలిత దంపతుల ఆర్థిక సహకారంతో చేయడం జరిగిందని ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ గట్టు సరోజిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ప్రేమలత,
దాత మద్ది లలిత, ఇన్నర్ వీల్ ఏసీ మెంబర్ కోల విజయలక్ష్మి, క్లబ్ సభ్యులు, స్కూల్ హెడ్ మాస్టర్ పాల్గొన్నారు. పర్చూరు నియోజకవర్గం ఎద్దనపూడి గ్రామ నాయకులు ముద్దన్ శ్రీనివాసరావు తండ్రి వెంకటేశ్వరరావు స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఎద్దనపూడి గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహాన్ని నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ వెంట సోమెపల్లి వెంకట సుబ్బయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు. నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ నటుడు సోను సూద్ ప్రజల మనసుల్లో నిలిచారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో మాజీ మంత్రి, నటుడు సోను సూద్తో మర్యాదపూర్వకంగా సమావేశమై సేవా కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి సోను సూద్కు వివరించారు. తాజాగా చిలకలూరిపేట పట్టణంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం గురించి సోను సూద్కి ప్రత్తిపాటి తెలియజేశారు. వేల మందికి నేత్ర వైద్య సేవలు అందించడంపై సోను సూద్ సంతోషం వ్యక్తం చేసి ప్రత్తిపాటిని అభినందించారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించింది, ఇన్నేళ్లలో ఏ రకమైన సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందించిన వివరాలను ప్రత్తిపాటి ప్రెజెంటేషన్ ద్వారా సోను సూద్కి వివరించారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ సేవల్ని నిర్వాహకులకు తన ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని సోను సూద్ ప్రత్తిపాటికి సూచించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని కూడా ప్రత్తిపాటి నటుడు సోను సూద్కి తెలియజేశారు. వీలు చూసుకుని చిలకలూరిపేటకు రావాలన్న ప్రత్తిపాటి విజ్ఞప్తిపై సోను సూద్ సానుకూలంగా స్పందించారు. మంచి కార్యక్రమం చేపట్టి తనకు తెలియజేస్తే తప్పకుండా వస్తానని సోను సూద్ ప్రత్తిపాటికి తెలిపారు. స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న చీకటి రాంబాబు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాంబాబు దంపతులను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ ఎస్ రాంబాబు హాజరయ్యారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాంబాబు వ్యక్తిత్వం వివరించారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ మాట్లాడుతూ వృత్తి నిబద్ధత కలిగిన కార్మికుడు రాంబాబు అని కొనియాడారు. రాంబాబు నుండి నేటి యువకులు ఎన్నో నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె కోటేశ్వరరావు, సూపరింటెండెంట్ రావుతో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. చిన్నపసుమరులో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను దేవాలయ కమిటీ వారు సత్కరించారు. ఇందులో భాగంగా శ్రీ వినాయక ట్రస్ట్, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులను కూడా సత్కరించారు. కమిటీ నాయకులు మధు, లక్ష్మణ్, కందుల రవి తదితరులను ఘనంగా సత్కరించారు. గుంటూరు నగర వాస్తవ్యులు పొన్నూరు బాల కుటుంబారావు మనోరాలి మొదటి జన్మదిన వేడుకలు గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ నందు జరిగాయి. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొని చిన్నారి బాల సోహిత్ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని సుగాలిని కాలనీలో ఉన్న సచివాలయంలో శుక్రవారం కిషోర బాలికల వికాస వేసవి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుగాలిని కాలనీ 1, 2, సాంబశివనగర్, పండరిపురం సెంటర్లకు చెందిన 11 ఏళ్ల నుండి 18 ఏళ్ల వరకు ఉన్న బాలికలకు ఆర్థిక అంశాలు, నిర్వహణ మరియు పొదుపు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎస్ సునీత, టి రమ్య, ఏ శరణ్య, డి మాణిక్యాలదేవి, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ శ్రీనివాసరావు మరియు అతని కుమారునికి ఇటీవల యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పండరిపురంలోని వారి ఇంటికి వెళ్లారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్, మధుమాల రవి తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట డిపో నుండి ప్రతి పౌర్ణమికి అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం అరుణాచలానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబు తెలిపారు. జూన్ 9వ తేదీ రాత్రి 10 గంటలకు బస్సు బయలుదేరి 10వ తేదీ శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందన్నారు. 11వ తేదీ ఉదయం అరుణాచలంలో ఉండి సాయంత్రం బయలుదేరి 12వ తేదీ చిలకలూరిపేటకు చేరుకుంటుందన్నారు. ఈ యాత్రకు 2,500 రూపాయలు ఛార్జీగా నిర్ణయించినట్టు వివరించారు. భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని డిఎం కోరారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.